శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే ఆర్థిక ఫలితాలు సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ చివరి 3 నెలల్లో సింహరాశి వారికి ఏర్పడబోతున్నటువంటి ధనయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఏ సమయంలో ఏర్పడతాయి, మరి జాతకుడి యొక్క ఫైనాన్స్ ప్లానింగ్ కోసం తెలియజెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఎవరి జాతకం అయినా మనం ఆర్థిక స్థితి పరిశీలించాలనుకున్నప్పుడు ధనస్థానం, లాభస్థానం రెండూ పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశి వారికి ధనాధిపతి, లాభాధిపతి కూడా ఒకే గ్రహం అవుతుందన్నమాట. అంటే బుధుడు అవుతున్నాడు. అందుకని బుధుడు స్థితిని బట్టే మరి ఈ సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, లాభ నష్టాలు చెప్తూ ఉంటాయి. మరి అందుకనే ఈ సింహరాశి వారికి ఆర్థిక స్థితి ఒకప్పుడు చాలా అనుకూలంగా వివిధ సోర్స్ ద్వారా వస్తుంటాయి, ఒకేసారి సడన్గా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే మరి ఈ జాతకులు వారి యొక్క జన్మ జాతకంలో బుధుడు స్థితిని బట్టి, ప్రస్తుతం గోచార స్థితిలో బుధుడు స్థితి బట్టి జాతకుడు ఆ వనరుల ద్వారా ధన సంపాదిస్తాడు. బుధుడు ఏ రాశిలో ఉంటే, ఏ గ్రహంతో కలిస్తే ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మనకి ఏం చేద్దామంటే సహజ ధనకారకుడు, లాభాధిపతి కూడా సహజంగా గురువు అవటం వల్ల మరి గురువుకి బుధుడికి ఉన్నటువంటి కోణ దృష్టి కానీ, సమసప్తక స్థితి కానీ, రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిగినప్పుడు జాతకుడికి ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం విద్యాయోగం కూడా ఇదే స్థితిలో ఏర్పడుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ బుధుడు అక్టోబర్ 13వ తారీఖు వరకు ధనస్థానంలోనే సంచరిస్తున్నాడు కాబట్టి, ఉచ్ఛలో ఉన్నాడు కాబట్టి జాతకుడు తన వ్యక్తిగత సామర్థ్యంతో, వాక్చాతుర్యంతో, స్నేహితులు బంధువుల సహకారంతో మరి ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే అదే రాశిలో కేతుగ్రహ సంచారం వల్ల మీకు ఎంత ధనం పెట్టడం వంటి బీరువాలో కానీ, ఇంట్లో కానీ, జేబులో కానీ మరు నిమిషంలో అవి ఎగిరిపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే బుధుడు ఏదైనా భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు పూర్తిగా తగ్గించేస్తూ ఉంటాడు. ఏ గ్రహంతో కలిస్తే ఆ భావ ఫలితాలు తగ్గించేస్తాడు. అందుకని ఈ బుధుడు కేతువుతో కలడం వల్ల అక్టోబర్ 13 దాకా కూడా జాతకుడి యొక్క ఆర్థిక స్థితి అంటే ఫైనాన్స్గా చాలా డబ్బులు వస్తుంటాయి కానీ ఖర్చు అవుతుంటాయి. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 6 దాకా, అక్టోబర్ 13 నుంచి నవంబర్ 6 దాకా మరి బుధుడు 6వ స్థానంలో సంచరించడం వల్ల అంటే సింహరాశి వారికి 3వ స్థానం అవుతుంది. గురువు నుంచి 6వ స్థానం షష్టాష్టకాలు పట్టడం వల్ల చాలా వరకు జాతకుడికి నవంబర్ 6 వరకు కూడా ఫైనాన్స్ స్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ నవంబర్ 6 నుంచి ఇంచుమించుగా సంవత్సరం ఎండింగ్ దాకా కూడా మరి ఆర్థిక పరంగా ఈ ధనాధిపతి మీద గురువు వీక్షించడం వల్ల సహజంగా జాతకుడు పూర్వపుణ్య ఫలితం వల్ల సంతానం ద్వారా, తన యొక్క అదృష్టం ద్వారా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు 100% మరి తను పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఇంకోటి ఏంటంటే ఆర్థిక పరంగా మనం చూసినప్పుడు గురుగ్రహం అక్టోబర్ 9న వక్రగమనం పొందుతూ ఉంటాడు. వక్రగమనం పొంది ఇంచుమించుగా మనకి మనం అనుకున్న డిసెంబర్ 31 వరకు కూడా ఇంచుమించుగా అక్కడ స్థితి పొందడం జరుగుతూ ఉంటుంది. మరి వక్రించిన గురుగ్రహం తన వెనకనున్న రాశి ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల ఒక విధంగా భాగ్యస్థానంలో గురువు ఉన్న ఫలితం మరి మనకి ఈ సింహరాశి వారికి లభిస్తూ ఉంటుంది. ఆ కారణం వల్ల చాలా వరకు అదృష్టం ద్వారా మరి గురువుల యొక్క ఆశీర్వాదంతో కానీ, దైవబలం వల్ల కానీ, తండ్రి గారి సహకారంతో చాలా వరకు మీకు అదృష్టం ద్వారా ధనం కలిసి వస్తుంది. అంటే కేవలం అది లిక్విడ్గా వచ్చే ధనమే, బంగారమే కాకుండా ఏదైనా స్థిరాస్తి రూపంలో కానీ, వారసత్వంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా పదవి కానీ,
లేదంటే ఏదైనా ఆస్తి కానీ లేదంటే ఏదైనా ఒక వృత్తి కానీ మీకు రావడం వల్ల ఒక గుడ్ విల్ లాగా మీ జీవితంలో ఇది మీకు ఆర్థిక పరంగా మీ ఉన్నతికి సహాయపడే అవకాశం ఉంటుంది. మరి గురుగ్రహ వక్రగమనం వల్ల సో ఇది కూడా బాగుంది. అయితే యాస్టీజ్గా మరి అక్టోబర్ 20 దాకా కూడా మరి లాభస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి జాతకుడికి అటు భూములు, స్థిరాస్తులు, తన వ్యక్తిగత సామర్థ్యం ద్వారా ధన సంపాదనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్టోబర్ 20 వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. మరి అలాగే అక్టోబర్ 20 తర్వాత నుంచి ఇంచుమించుగా కుజుడు 12వ భావంలో సంచరించడం వల్ల చాలా వరకు జాతకుడి మీద ఆర్థిక పరమైన ఒత్తిడి, అంటే కుజుడు కారకత్వాల ద్వారా, అంటే మీకు ఎవరన్నా ధనాన్ని అప్పిచ్చుంటే వాళ్ళు, అలాగే మీ రక్త సంబంధికులు, మీ అన్నదమ్ముల ద్వారా కొంత ఆర్థికపరమైన ఒత్తిడి, అలాగే ఏదైనా ఇన్స్టాల్మెంటు అంటే ఏదైనా ఇన్స్టాల్మెంట్లో గృహం కానీ వాహనం కానీ కొని ఉంటే వాటి వలన ఒత్తిడి, సకాలం చెల్లించాలనే చాలా బాధ్యతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏ కారణం వల్ల కూడా డిలే అయితే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక విధంగా ఆదాయం వస్తూనే ఆర్థికపరమైన ఒత్తిడి జాతకుడి మీద రాబోయే ఈ 2-3 నెలలు, అంటే డిసెంబర్ దాకా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంది. అలాగే ఆదాయం కూడా ఉంది. దానికి అనుగుణంగా శని భగవానుడు 7వ స్థానంలో ఉంటూ ఏదో ఒక మానసిక ఆవేదన కలిగిస్తూ ఉంటాడు ఆర్థిక పరంగా. మామూలుగా సింహరాశి వారికి షష్ఠ సప్తమాధిపతిగా అత్యంత శత్రుగ్రహమైనటువంటి, అంటే ఏదన్నా ఒక రాశి వారికి శత్రుగ్రహం యొక్క దృష్టి రాశి మీద పడుతున్నా, ధనభావం మీద పడినా, లాభస్థానం మీద పడినా ఖచ్చితంగా జాతకుడికి మరి ఆర్థిక పరమైన ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. మరి 7లో ఉన్నటువంటి కుజుడు 11వ భావం మీద కూడా తన ఫలితాన్ని చూపిస్తుంటాడు. కాబట్టి రావాల్సినటువంటి ఆదాయం రాకుండా ఆఫ్ చేస్తూ జాతకుడికి చాలా ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంది. ఎప్పుడున్నా సరే ఈ దృష్టి వల్ల ఏమవుతుందంటే జాతకుడికి ఆఖరి నిమిషంలో ఇంకా టైం అయిపోయిన తర్వాత ధనం చేతికి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనం ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు ట్రైన్ వెళ్ళిపోయినట్టుగా ఆ పని అంతా పూర్తయిన తర్వాత మీరు ఎవరికో డబ్బు అడుగుంటే అది పని అయిన తర్వాత తెచ్చిస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ డబ్బు వాడతారు, ఆల్రెడీ చేసింది వాడుతుంటారు. కాబట్టి చాలా వరకు ఈ ఆలస్యాన్ని కొద్దిగా తగ్గించుకోవాలంటే మరి మీ ఫైనాన్స్ ప్లాన్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే చాలా వరకు ఈ రాబోయే 3 నెలల్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒక రోజు, కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను, ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటి అద్దెలు ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు. అలాగని పేటీఎం, ఏటీఎం కూడా చేయకూడదు. దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయడం చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు, ఈవెన్ పుట్టింటికైనా చుట్టాల ఇంటికైనా అక్కగారింటికైనా శుక్రవారం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే మీ ఓన్ ఇంట్లోనే ఉంటేనే బాగుంటుంది. ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది. అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ, ఏదన్నా అర్జెంట్ పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుద్దంటే 15% మనీ సేవింగ్ అవుతుందన్నమాట. అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు 15% సేవింగ్ అయినట్టే అవుతుంది. అది ఆటోమేటిక్గా మీకు దాని 6 నెలలకి 100%గా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏం చేయాలా, ముఖ్యంగా ఆర్థిక పరమైన చికాకులకి తమలపాకులు మరి అమ్మవారికి కానీ ఆంజనేయ స్వామికి కానీ ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదైనా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ, ఇంకా అవన్నీ అక్కర్లేదు. తమలపాకులు, ఏలక్కాయలు,
మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టాలన్నమాట, పెట్టచ్చు. అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు. ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది. సరే, అది కొంతవరకు అదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది. మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీ పర్సులో పెట్టుకోండి. నిత్యం ధనం కలకలాడుతూ ఉంటుంది. ఎంత వాడిపోయినా ఎంత మాడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్నా, ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా, ఏ ఆర్థికపరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ, ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి. ఆఖరికి భార్యాభర్తలు ఇడిపోయి ఉన్న రాజీ కొరకు మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు. అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క, చిన్న పటిక బెల్లం ముక్క ఇదే లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి. ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే 100% మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి. అలాగే ముఖ్యంగా చీమలకి, నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ, చెరువులో అది చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకి బిస్కెట్లోకి ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ, మరి అలాగే గోవుకి అరటిపళ్ళు, పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని, సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది. స్వస్తి.